ప్రభు తన కార్యాన్ని చేయడానికి ఖచ్చితంగా ఆయన సిద్ధపడతాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టాడు, అస్సలు విడిచిపెట్టాడు అన్నమాట. అందుకని నన్ను, నా భార్యని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. వివాహం కాకముందే మా అత్తగారికి దేవుడు నన్ను జ్ఞాపకానికి తెచ్చారు. నా ఫోటో అంతా చూపించారు, కానీ ఫోటో చూపించాడు కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి మంచోడిగా బ్రతకలేదు. కానీ దేవుని కృప ఏంటంటే మరలా తన యొక్క కృప చేత నన్ను మంచిగా చేసి నన్ను, నా కుటుంబాన్ని కలిపి ఈరోజు మీ మధ్యలో మంచిగా బ్రతుకుతూనే వచ్చాను, చెడ్డగా బ్రతుకుతూ రాలేదు. ప్రభు మనందరినీ ఇలా మంచిగా బ్రతకడానికే ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ఎంతో మంచి సాక్ష్యాన్ని ఈ రాత్రి క్రమముగా మరి సత్యమైన సాక్ష్యాన్ని మనం అందరం విన్నాం. ఆ సాక్ష్యం ద్వారా మీరు అందరూ కూడా మరి బలపరచబడ్డారని, కొంతమంది కుటుంబాల్లో ఈ సాక్ష్యం అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి మరి నా భార్యని తీసుకొచ్చి ఇక్కడ ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు సహాయం చేసినందుకు మరొకసారి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తా ఉన్నాను. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. సరే పిల్లరా, నిన్నటి దినాన మనము ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 1వ అధ్యాయము ఆదికాండంలో నుంచి కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి ముందుకు సాగుతూ ఉన్నాం. ఏంటి అంటే 3 విషయాలు. 1 దేవుడు చెప్పారు, 2 ఆయన చేశారు, 3 ఆయన చూశారు. అనగా దేవుడు చెప్పారు. ఏం చెప్పాడు ఆయన అని అంటే ఈ శూన్యములో సృష్టి కలుగుగా కానీ ఆయన పలికారు అన్నమాట. ఇప్పుడు మనం కూడా రాత్రి దినాన్న మనం చెప్పుకున్నాం, మనం కూడా ఏం చేయాలో తెలుసా? పలకాలి. ఎలా పలకాలి? యేసు ప్రభువు వారు ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో, దేవుడు అనగా ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో, ఆయన గుణగానాలన్నీ కలిగి మనం కూడా ముందు జీవిస్తూ అలాగ నువ్వు పలికినప్పుడు ఖచ్చితంగా నువ్వు పలికిన ప్రతి దాన్ని కూడా ఆయన ఫలభరితంగా ఏం చేస్తాడైనా మార్చి నీ జీవితాన్ని సంతోషకరంగా అయినా ఉంచుతాడు అన్న విషయాలు ఎన్నో రకాలుగా దేవుడు రాత్రికాల సమయంలో మనతో మాట్లాడారు. దానికి ఒక టైటిల్ కూడా పెట్టాం. ఏంటి అని అంటే గనక ఆ టైటిల్ ఇచ్చాము ఇందాక నీకు చెప్పాను కాదు, కాదు టైటిల్ రాసుకున్నాను, నా పేపర్ తెచ్చుకోలేదు. సరే, అంటే మనం ఎలా ఉండాలంటే ప్రభులాగా, ప్రభు పోలికలో మార్చబడి మనం పలికినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని ఫలితాలు ఇస్తాడన్నమాట. ఫలితాలను అయినా ఇస్తాడు, ఫలితాలు పొందుకుంటాం. అది ప్రభు పోలికలోనికి మార్చి పలకట ద్వారా మనము ఫలితాలను ఏం చేస్తాం? మనం పొందుకుంటాం అన్నమాట. ప్రభు పోలికలో ఫస్ట్ మారి మనం పలికినప్పుడు ఫలితాలు అనేవి మనం పొందుకుంటా ఉంటాం. అంటే మన జీవితంలో ఫలితాలు ఎందుకు రావట్లేదు అంటే ఫస్ట్ ప్రభు పోలికలోనికి రావట్లేదు, ప్రభు స్వరూపంలోనికి రావట్లేదు. అందుకే మనం పలికినవేమి కూడా అవి ఫలింపులోనికి రావట్లేదు. అలాగ రాకపోవడానికి కారణం ఫస్ట్ మనం ఆయన పోలికలోనికి రావాలి. ఎందుకంటే ఈ లోకంలో మానవుని చేశాడు ఎలాగైనా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మానవుని చేసుకున్నాడు ఆయన. అయితే ఆయన పోలికను, ఆయన స్వరూపాన్ని అపవాదిగాడు ఏం చేశాడో తెలుసా? పోగొట్టాడు. అనగా అపవాది మాట వినడాన్ని బట్టి వాళ్ళ దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని వాళ్ళు పోవడాన్ని బట్టి, కోల్పోవడాన్ని బట్టి పిల్లరా వాళ్ళు ఇట్లాగా ఆ పాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నట్లుగా మనం తర్వాత అధ్యాయంలోంచి మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడు మనం దేవుని పోలికలో ఉంటూ ముందుకు వెళ్ళాలి. సరే, ఈ రాత్రి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 2వ విషయాన్ని మనం చూస్తే కనుక, 2వ విషయాన్ని ఆయన ఏం చేశారు అని అంటే మనందరికీ తెలుసు, ఆయన నరుణ్ణి చేశాడు కదా. ఎవరిని చేశాడు? ఆయన నరుణ్ణి చేశాడు అన్నమాట. నరుణ్ణి దేంతో చేశాడు? ఆయన ఉన్న మట్టితో చేశాడు. ఆయన అప్పటికి మట్టి లేదు, మట్టిని కలిగజేసి అనగా భూమిని కలిగజేసి నేల మట్టిని తీసి ఆయన ఏం చేశాడు? నరుణ్ణి చేశాడు అన్నమాట. ఎందుకు నరుణ్ణి చేశాడు? ఒక ఆత్మ దేవుని దగ్గర ఉంది. ఆ ఆత్మ ఈ దేహంలోనికి వచ్చి సంతోషించేటువంటి ఆత్మ సంతోషం కొరకు, ఆత్మ సంతోషించుట కొరకు దేవుడు మనుషుల్ని ఏం చేశాడు? ఆయన తయారు చేశాడు. ఉన్న దాంతో దేవుడు ఏం చేయగలడు? అద్భుతం చేయగలడు. నీకున్న భక్తితోనే దేవుడు అద్భుతం చేయగలడు. నీకు వచ్చిన చిన్నపాటి ప్రార్థన ద్వారానే అద్భుతం చేయగలడు ఆయన. నీకున్న యథార్థతను బట్టి అద్భుతం చేయగలడు ఆయన. అంటే నీకు ఏదైతే ఉంటుందో ఉన్న దాన్ని బట్టి ఏం చేస్తాడు తెలుసు? ఆయన అద్భుతం చేస్తాడు. అది ఏదైనప్పటికీ కూడా పిల్లరా, అంటే దేవుడు పిల్లరా నేల మట్టి చేత అక్కడ నరుణ్ణి నిర్మించినట్లుగా మనం
చూస్తా ఉన్నాం అన్నమాట. ఈరోజు నీకు దేవుడు ఒక అద్భుతాన్ని చేసి తన యొక్క కృప ద్వారా నిన్ను సంతోషపరచడానికి ఆయన ఏదైనా చేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మనల్ని సంతోషపరచడానికి, మనం సంతోషంగా ఉండడానికి దేవుడు ఏదైనా మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఆయన. సరే, నేను ఆ కోణంలోకి వెళ్ళట్లేదు, కానీ అసలైన కోణంలోనికి మనం వద్దాం. ఏం చేశాడు అని అంటే ఆయన వాగ్దానం చేశాడు. అది మన మ్యాటర్. ఆయన ఏం చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదాము అవ్వలను కూడా సృష్టించి నిర్మించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంటే ఫస్ట్ ఆయన పలికి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆదామవ్వలకి ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి వాగ్దానం? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిందించండి అని ఒక వాగ్దానాన్ని ఆదాము అవ్వలకి ఇస్తున్నాడు అన్నమాట. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది మనకు వాగ్దానాలు చేస్తారు, మాట ఇస్తారు, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తానని. కానీ వాళ్ళు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అంత స్తోమత ఉండకపోవచ్చు, వాళ్ళు అంత సమర్థులు కాకపోవచ్చు. కానీ దేవుడు ఒక్కసారి మనకు వాగ్దానం చేస్తే ఆయన సామర్థ్యం లేనోడు కాదు, ఆయన ఏమీ లేనోడు కాదు, ఆయన అన్నీ కలిగిన వాడు అన్నమాట. ఇటు సర్వశక్తిమంతుడు, ఇటు సర్వ సంపదలు కలిగిన వాడు అన్నమాట. ఆయన అన్నిటికీ ఆధారభూతుడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదైనా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలడు అన్న విషయాన్ని మరొక మారు మనకి జ్ఞాపకానికి పరిశుద్ధాత్ముడు తెస్తా ఉన్నాడు. ఈరోజు వాగ్దానం అనేది వ్యక్తిగతంగా చేస్తాడు, కుటుంబానికి చేస్తాడు, అలాగే అందరికీ కూడా చేస్తాడు ఆయన వాగ్దానము. ఈరోజు వ్యక్తిగతమైన వాగ్దానం నీకు చేసిన, కుటుంబ పరంగా నీకు వాగ్దానం చేసిన, ఒకవేళ నీకు సమాజ పరంగా నీకు వాగ్దానం చేసిన, వాగ్దానం ఏం చేసినా దేవుడు మాత్రము ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని నువ్వు మాత్రం ఏం చేయాలి తెలుసా? నువ్వు విశ్వసించి ముందుకు సాగాలన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, ప్రజలందరికీ ఏం వాగ్దానం చేశాడు ఆయన అంటే, ఇప్పుడు నేను ఒకరికొరకు చెప్పట్లేదు, ప్రజలందరికీ, మానవులందరికీ ఆయన చేసిన వాగ్దానం ఏంటి అని అంటే గనక చూడండి, 1వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 25వ వచనాన్ని మనం చదువుదాం. 1వ యోహాను 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏంటి దేవుడు ప్రపంచ మానవ జాతికి చేసిన వాగ్దానము అని అంటే, నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన అనగా దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆయన ప్రజలందరికీ చేసిన వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో నిత్య జీవాన్ని నేను ఏం చేస్తాను? నేను అనుగ్రహిస్తాను. నిత్య జీవం అనగా అర్థం ఏంటో తెలుసా? శాశ్వతమైన జీవితాన్ని నేను నీకు ఇస్తానని అర్థం. శాశ్వతమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని, పరలోకాన్ని, వేదన లేని జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు ఇస్తాను అని వాగ్దానం ఎప్పుడైతే ఆయన చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూడా ఆయన సమర్థుడు అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరలా చెప్తున్నాను, వాగ్దానాన్ని చేసిన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడు? ఎంతైనా నమ్మదగిన వాడు. విలాప వాక్యాలు అంటాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అంట. ఆయన మామూలు నమ్మదగిన వాడు కాదు. మనము నమ్మదగిన వాడు కాకపోయినా మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మదగిన దేవుడు వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఆకాశం భూమి గతించిపోయినా ఆయన నోట నుండి ఏదైనా మనకు ఒక ప్రామిస్ చేస్తే, ఒక మాట ఇస్తే ఆయన దాన్ని నెరవేర్చకుండా ఉండడంట. ఆకాశం భూమి గతించిపోవచ్చు, కానీ ఆయన నోట నుండి వచ్చి ఏ మాట సున్నైనా పొల్లైనా అది ఏమవుతుంది? తప్పిపోదన్నమాట. చూడండి, దేవుడు మా అత్తగారికి చూపించాడు నన్ను, ఏమని? నీ అల్లుడు ఈడే అని. అయితే మధ్యలో పిల్లల సాతాను ఎన్ని గలిబిల్లి వాతావరణాన్ని తీసుకొచ్చినా వాళ్ళ అల్లుడిగానే ఉంచాడు తప్ప విడదీయడానికి ఎవడు కూడా
సరిపోలేదు అనమాట. ఎందుకో తెలుసా, దేవుడు ఒకసారి వాగ్దానం ఇస్తే, దేవుడు ఒకసారి నీకు దర్శనం ఇస్తే, ఏదైనా నీకు ఆయన చేస్తానని నీకు చెప్తే ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు అన్నమాట. మధ్యలో ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా సరే, మధ్యలో ఎంత గలిబిలి వాతావరణం, మధ్యలో ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా సరే, వాటన్నిటిని అధిగమించడానికి శక్తినిస్తాడు, వాటన్నిటిని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు, వాటన్నిటిని జయించడానికి అయిన సహాయం కూడా మనకైనా చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆయన ఇచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం పిల్లారా, ఆయన నమ్మదగిన దేవుడిగా మన మధ్యలో నెరవేర్చే దేవుడు ఆయన. చూడండి, అందుకనే మనకి దేవుడు వాగ్దానం ఏం చేశాడు తెలుసు చెప్పండి, నిత్య జీవాన్ని ఆయన వాగ్దానంగా ఇస్తానని ఆయన చెప్పాడు. అయితే ఈ వాగ్దానాన్ని మరి పొందుకునే వరకు మనం ఏం చేయాలి, అది మన అసలైన పాయింట్ అన్నమాట. వాగ్దానం చేశాడు ఆయన నిజమే, మరి వాగ్దానం నెరవేరే వరకు నువ్వు నేను ఏం చేయాలి మరి అని అంటే ఒక 4-5 విషయాలు ఒకవేళ త్వరగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నాలు చేస్తాను. చూడండి, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మరి నెరవేరే వరకు నీవు నేను ఏం చేయాలి అని అంటే, మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం మనం చూసుకుంటే కనుక అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులకు కూడా ఒక వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఆయన పునరుద్ధానుడైపోయిన తర్వాత ఆయన వాళ్ళతో 40 రోజులు వాళ్ళతో కనిపించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఒక వాగ్దానం చేశాడు. నా తండ్రి చేత చేయబడిన వాగ్దానం మీరు పొందుకునే వరకు మీరేం చేయాలో తెలుసా, యెరూషలేములోనే మీరు ఏం చేయండి, నిలిచి ఉండండి. నా వాగ్దానం కొరకు మీరు ఏం చేయండి, కనిపెట్టండి. నా వాగ్దానం కొరకు మీరు ఏం చేయండి, కనిపెట్టండి. ఈ రోజు వాగ్దానం కొరకు మనం ఎప్పుడు సరే కనిపెట్టాలి. ఆయన చేసే వరకు మనం ఏం చేయాలి, కనిపెడుతూ ఉండాలన్నమాట. కంగారు పడిపోకూడదు. మనం ఏం చేయకూడదు, కంగారు పడిపోకూడదు. మా అత్తగారు మా మామగారు సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, వాళ్ళ కూతురు యొక్క బాధను బట్టి పాపం కంగారు పడిపోయి ఏదేదో చేద్దాం అనుకున్నారు. కానీ ఏమి కూడా వాళ్ళు ఆఖరికి మా మామగారు నన్ను చంపడానికి కత్తి కూడా పట్టుకు తిరిగాడు. అది చెప్పలేదు అలా అనుకోసం. ఆఖరికి కత్తి పట్టుకుని తిరుగుతూ వస్తూ ఉండేవాడు. అంటే జేబుల్లో కత్తి, అంటే పెద్ద కత్తి ఏం కాదు, చిన్న సాగు చాలు, పీకి తెగిపోద్ది కదా. ఎవరు దొరికితే, ఇద్దరులో ఎవరు దొరికితే వాడిని ఏం చేద్దామని, ఏ చేద్దాం అని కత్తి పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా, దేవుడు దాన్ని ఏం చేయించలేదన్నమాట. కంగారు పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటాం మనం కదా. కంగారు పడి కదా ఏదో రకంగా మనము ఈ లోకాన్ని ముగించేసుకుందామని చూస్తూ ఉంటుంటాం. తొందర పడిపోయి మన బ్రతుకుని ముగించేసుకుని ఇంకెందుకులే, ఎందుకు పుట్టాను నేను అని మన పుట్టుకుని మనం శపించేసుకుంటూ ఉంటుంటాం. యోబు గారు కూడా అదే చేశారు. నేను ఎందుకు పుట్టాను ప్రభు అసలని ఆ పుట్టుకను శపించుకోవడం ప్రారంభించాడు. ఎందుకని, ఆస్తి పోయింది, కొడుకులు కూతుర్లు పోయారు, ఇంకా సమస్తం అంతా కోల్పోయింది, శరీరం అంతా చిల్లపెంగలతో గోక్కుని అంత దరిద్రమైన స్థితికి వచ్చేసింది. ఇంకా భార్య సైతం కూడా ఇంకెందుకులే యథార్థత, ఇంకెందుకులే దేవుడు అని దేవుడిని ఇంకా దూషించి నువ్వు కూడా చచ్చిపో అని చెప్పే స్థితిలోనికి వెళ్ళిపోయింది అతని జీవితం. అందుకని 3వ అధ్యాయంలో అంటాడు, ఎందుకు పుట్టానయ్యా నేను ఈ లోకంలో అని శపించుకోవడం ప్రారంభిస్తున్నాడు అన్నమాట. ఒకవేళ ఇక్కడ నా ప్రియ దేవుని స్నేహితుడా, ఈ రాత్రి ఇదే కోణంలో కనుక నీ జీవితాన్ని కూడా అనుకుంటా ఉంటుంటే, దేవుడి సాక్ష్యం ద్వారా నిన్ను బలపరిచాడు, మరలా దేవుని వాక్యం ద్వారా కూడా నిన్ను బలపరచబోతున్నాడు ఆయన. ఎందుకో తెలుసా, నీవు వాగ్దానం చేయబడిన వ్యక్తివి. నీవు నేను కూడా వాగ్దాన పుత్రులు, మనం అందరం కూడా వాగ్దానం చేయబడిన వ్యక్తులం. కాబట్టి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు మనలందరినీ ఆయన ధైర్యపరిచి నడిపిస్తాడు. ఆయన అన్యాయం చేసే దేవుడు ఏమాత్రం కాదు, దుష్కారం చేసేవాడు కాదు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేర్పులోనికి తీసుకుని వస్తాడు ఆయన. సరే, ఈరోజు వాగ్దానాన్ని పొందుకునే వరకు ఏం చేయాలి అని అంటే, అపోస్తుల కార్యాల్లోనికి మనం వద్దాం ఒకసారి. చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను కిందకు చదువుతున్నాను. చూడండి, 5వ వచనం వరకు మనం చదివి ముందుకెళ్దాం. ఆయన వాటిని కలుసుకుని, ఆయన అంటే యేసు ప్రభువు వారు తన శిష్యుల్ని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినముల్లాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురా. నేను ఇక్కడ చూడండి, వాగ్దానం చేసిన ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో కొన్ని రోజుల తర్వాత, కొన్ని రోజుల్లోగా మీరు దాన్ని ఏం చేస్తారు తెలుసా, వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. అంటే దేవుడు ఒక మాట చెప్పడానికి దానికి సమయం ఉంటుంది. దానికి ఒక సమయాన్ని బట్టి మీకు ఏం చేస్తాడు, వాగ్దానాన్ని ఆయన
రిలీజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట, నెరవేరుస్తూ ఉంటాడు. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి తెలుసా? మనము కనిపెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. దేని కొరకు? నాకు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా, నాకు దాని కొరకు నేను ఏం చేస్తున్నా? నిరీక్షణ కలిగి ఉన్నాను. ఒక భక్తుడు ఇట్లాగే తన యొక్క జీవితాన్ని, తన ప్రాణాంతో ఇలా చెప్పుకున్నాడు, నా ప్రాణమా నువ్వేలా కురింగిపోతావు, నువ్వేలా నాలో తొందర పడతావు, నా రక్షణకర్త అయిన దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచు అని ఒక భక్తుడు తన ప్రాణంతో చెప్తున్నాడు. తన ప్రాణం తొందర పెడుతుందంట, తన ప్రాణం కలవరపడుతుందంట, తన ప్రాణం నిరీక్షణ కోల్పోయేటట్లు చేస్తుందంట. అయితే అలాంటి సమయంలో అంటాడు ఆ భక్తుడు, నా ప్రాణమా నువ్వేలా కురింగిపోతున్నావు, నా ప్రాణమా నువ్వేలా తొందరపడుతున్నావు, నా ప్రాణమా నీ ప్రాణానికి ప్రాణం పెట్టిన నా రక్షణకర్త అయిన దేవుని యందు మాత్రమే నువ్వు నిరీక్షణ ఉంచేవారిగా ఉండాలని తన ప్రాణంతో తాను చెప్పుకోవడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవాలి, నా ప్రాణమా నువ్వు నన్ను తొందర పెట్టుకో, నా ప్రాణమా నువ్వు నాలో నుండి నన్ను కృంగదలా చేయకు, నా ప్రాణమా ఎందుకు నన్ను నిరాశ నిస్పృహలోనికి తీసుకుని వెళ్తున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని మనం మన ప్రాణాన్ని ఏం చేయాలి తెలుసా? ఆయన వైపుకి మలచాలన్నమాట. ఈరోజు అలాగ మలిసిన వ్యక్తులుగా ఉంటే గనక మనల్ని దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతడు నా చిత్తానుసారమైన మనుష్యుడు అంటాడు ఆయన. ఇతడు నా హృదయానుసారమైన వ్యక్తి, నా యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తి అని దేవుడు మంచి సాక్ష్యం పలుకుతాడు. అది ఎవరి కొరకు పలికాడో తెలుసా? దావీదు కొరకు పలికాడు దేవుడు కదా. దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని ఆయన ప్రాణముతో దేవుణ్ణి మహిమపరచు అని మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడు నా చిత్తానుసారంగా నడుచుచున్న వ్యక్తి, నా యొక్క మనసు కలిగిన వ్యక్తి, నా హృదయ రహస్య అదే నా ఉద్దేశాలన్నీ నెరవేర్పులోనికి తీసుకొచ్చిన వ్యక్తి అని దావీదు గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని పలికాడు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని చెప్పాడు. ఆ వ్యక్తిని దేవుడు అన్నాడు తెలుసా? ఓ ఎర్రోడా అన్నాడు. ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను ఏం చేస్తున్నాను? తీసుకుంటున్నాను. నువ్వు సంపాదించింది ఎవడ కోసం చేస్తావు? సంపాదన బట్టి ఇరవెగుతున్నావు, సంపాదన బట్టి నా ప్రాణమద్దు సుఖించు. నువ్వు ఎన్ని రకాలుగా నీ లోకంలో నీ జీవితాన్ని జీవించని అనుకుంటా ఉంటే ఆ వ్యక్తిని ఏమో ఎర్రోడు అన్నాడు. నా ప్రాణమా దేవుని సన్నుతించి అన్న వ్యక్తితో దేవుడు అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి అన్నాడు. ఈరోజు నువ్వు ఎర్రోడు అని సాక్ష్యం పొందుకుంటావా దేవుడి దగ్గర? లేకపోతే దేవుని దగ్గర నా చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివని దేవుడి దగ్గర సాక్ష్యం పొందుకుంటావా? మనుషులు ఒకవేళ ఎర్రోళ్ళు అన్నా మనకు పర్లేదు, కానీ దేవుడు ఎర్రోడు అంటే ప్రమాదం మనకి. మా ఆవిడని వెర్రోళ్ళు అన్నారు కదా, పిచ్చిది అన్నారు, కానీ మనుషులు అన్నారు, దేవుడు అనలా. ఎవరన్నారంటే మనుషులు అన్నారు, కానీ దేవుడు ఎరిదాన అనలేదు. నా చిత్తాన్ని నెరవేర్చి నా కుమార్తె అన్నాడు ఆయన. నా ఉద్దేశాన్ని నెరవేర్చే నా కుమార్తె అన్నాడు. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది, శ్రమ దినాన కృంగిన వాడు చేతగాని వాడు అన్నమాట. నువ్వు భయపడటం వల్ల నీకు ఉరి వస్తుందని చెప్తున్నాడు. అంటే శ్రమ దినాన ఎవడైతే కృంగుతాడో వాడు చేతగాని దద్దం అన్నమాట. ఈరోజు మనం చేతగాని దేవుని దగ్గర లేదు, మనం చేసే దేవుని దగ్గర మనం ఉన్నాం. ఆయన వాగ్దానం నెరవేర్చలేని శక్తిహీనుడి దగ్గర మనం లేము, ఆయన వాగ్దానం నెరవేర్చగలిగిన శక్తిమంతుడి దగ్గర మనం, సర్వశక్తిమంతుడి దగ్గర మనం ఉన్నాం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా వాగ్దానం కొరకు మనం కనిపెట్టేవాడుగా మనం ఉండాలి. కొద్ది దినాల్లోగా దాన్ని ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ కొద్ది దినాలు కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల చోటన దీన మనస్కులుగా ఉండాలంట. ఏం చేయాలి మనం? ఆయన బలిష్టమైన రెక్కల చోటన మనం దీన మనస్కులుగా ఉండాలి. ఎందుకంటే తగిన సమయం అందు నిన్ను హెచ్చించినట్లుగా నీవు ఎప్పుడు కూడా ఆయన బలిష్టమైన రెక్కల చోట దీన మనస్కులుగా ఉంటే కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మనల్ని స్థిరపరిచి బలపరిచి కార్యం చేస్తాడంట. ఇది పేతురు పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడి చూడండి, మనం ఎప్పుడు అలాగా కొద్ది దినాలు మన ఓర్పు కలిగి సహనం కలిగి కనిపెట్టే అనుభవంలోనికి మనం వెళితే ఖచ్చితంగా వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. యెరూషలేములో నుండి నువ్వేం చేయకూడదంట? వెళ్ళకూడదు అని శిష్యులకు చెప్తున్నాడు. యెరూషలేము అంటే అర్థమేంటో తెలుసా? సంఘానికి గుర్తు. యెరూషలేము అంటే అర్థం ఏంటంటే సంఘానికి గుర్తు అన్నమాట. ఎందుకు సంఘానికి గుర్తు అని నేను చెప్తా ఉన్నానంటే, ఆయన ఒక భక్తుడు ఒక పాట పాడతాడు. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడవు, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడవు. అంటే యెరూషలేమును కట్టేవాడు ఎవరంట? యెహోవా.
యెహోవా అనగా దేవుడు. ఇప్పుడు యెరూషలేము అనగా సంఘం. సంఘాన్ని కట్టేవాడు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే. మీరు అనుకోవచ్చు సంఘం అంటే ఏంటయ్యా అని కూడా ప్రశ్నలు వస్తాయి. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు ఉన్నాయా? హలో, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, ఇంకా సంఘాలు ఉన్నాయి, ఇంకా బోలు సంఘాలు. ఆ సంఘం కాదని చెప్పేది. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉంటాయి, కానీ ఆయన సంఘములోనే ఉండాలి. ఆయన సంఘంలో ఎవరు చేర్చబడతారంటే ఎవరైతే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారో, ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన శరీరంలో పాలుభాగస్తులు అవుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, వారందరూ రక్షణ భాగ్యంలోనికి వచ్చిన వాళ్ళని సంఘంగా దేవుడు పోలుస్తున్నాడు. ఆయన ఈరోజు యెరూషలేములోను నిలబడాలంట. అనగా ఆ పరలోకం అనే ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలని అంటే నీవు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీవు రక్షణ అనుభవంలోనికి వచ్చిన వ్యక్తిగా, ఆయన సంఘంలో చేర్చబడిన వ్యక్తిగా మారాలన్నమాట. ఆయన సంఘంలోకి ఏం చేయాలి? నువ్వు చేర్చబడాలి. ఆయన సంఘంలోనికి నువ్వు రావాలి. అనగా ఆయనని నువ్వు రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. అప్పుడే నీ జీవితంలో ప్రియులారా ఆయన చేసిన నిత్య జీవం అనే వాగ్దానాన్ని పొందుకుంటాం అన్నమాట. అప్పుడే పరలోకాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతా ఉంటాం. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి నీవు నేను చేయవలసింది యెరూషలేములో నిలబడినట్లుగా దేవుని జీవము కలిగిన సంఘంలో మనం ఉండాలంట. ఏ సంఘంలో ఉండాలి మనం? బెతెస్దా సంఘంలో ఉండాలా? బాప్టిస్ట్ సంఘంలో ఉండాలా? నువ్వు ఏ సంఘంలో ఉన్నా పర్లేదు, కానీ సంఘం అంటే దేవుని దృష్టిలో అది కాదు. మన దృష్టిలో బాప్టిస్ట్ సంఘం ఒకటి, మన దృష్టిలో లూథరన్ సంఘం ఒకటి, మన దృష్టిలో పెంతెకోస్తు సంఘం ఒకటి. ఆయన దృష్టిలో జీవము గల సంఘం ఆయనకి. ఆయన దృష్టిలో ఆ సంఘము సత్యానికి స్తంభమై ఉంటదంట. ఆ సంఘము సత్యానికి స్తంభమును ఆధారమునై ఉంటదంట. ఈరోజు నువ్వు సత్యానికి స్తంభముగా ఉండాలి. సంఘం అంటే దేవునికి నువ్వు ఒక స్తంభంగా నిలబడాలి. దేవునికి నువ్వు ఒక ఆధారంగా ఉండేటట్లుగా నీవు ఈ భూమి మీద జీవితాన్ని నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎవరో తెలుసా? యెరూషలేములో నిలబడిన వ్యక్తి అన్నమాట. ప్రజలు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అయ్యా, ఈ 4 గోడల మధ్యలో ఉన్న సంఘానికి ఆహ్వానిస్తున్నాం అనుకుంటున్నారు మీరు. నేను ఈ శ్యామ గారు పెట్టే సంఘంలోనికి మిమ్మల్ని ఆహ్వానించట్లేదు. యేసు ప్రభు సార్వత్రిక సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు నీ కొరకు కాచిన రక్తము ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు చూసావా? ఆయన దగ్గరికి నేను ఆహ్వానిస్తున్నాను. బైబిల్ చదువు, భూదిగంత నివాసులారు నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అంటే భూదిగంత నివాసులందరూ ఆయన వైపు చూడాలి తప్ప ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉంటాయి, మనుషులు పెట్టుకున్న సంఘాలు. కానీ మనం అందరం ఎవరో తెలుసా? యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడని ఏక శరీరమైన సంఘం అంతే. మనమంతా ఒకటే సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెందిన వాళ్ళం. ఆ సంఘానికి ఈ సంఘానికి భేదాలు కలిగి చేసే వాళ్ళం కాదు. మనమందరము యేసు ప్రభు సంఘానికి చెందిన వాళ్ళు. అది జీవము కలిగిన సంఘం అని మీకు మరొక మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఆ వాగ్దానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. అనగా సంఘంలోనికి ఏం చేయాలి? చేర్చబడాలన్నమాట. అంటే లోకంలో ఎంతమంది అయితే ఈ లోకంలో జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాగ్దానాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా పొందుకుని తీరాలన్నమాట. సరే, ఇంకా కిందకి మనం వస్తే ఈ యెరూషలేముని ఇంకొక రకంగా కూడా మనం పోల్చుకోవచ్చు, మందిరంగా కూడా పోల్చుకోవచ్చు. అనగా ప్రతి మనిషి మందిరంలోనికి ఏం చేయాలి? మీరు వచ్చి దేవుని యొక్క మాటలు మీరు వింటూ ముందుకి సాగడానికి ప్రయత్నాలు చేయాలి. సరే, ఇక కిందకి మనం వస్తే కనుక చూడండి, 6వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదమా అని ఆయన్ను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తలుచుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతట భూదిగంతముల వరకు నాకు సాక్షులే అని చెప్పాడు ఆయన. చూడండి, ఒకటేమో యెరూషలేములో ఉండాలి, తర్వాత మీరు దేవుని యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలుసు, వీళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా శక్తిని మీరు పొందుకోండి. అనగా దేవుని శక్తి చేత మనం అడుగులు వేయాలి. ఈ లోకంలో దేవుని శక్తి చేత ఏం చేయాలి? మనం అడుగులు వేయాలి. ఉదయాన్నే మేము ఇంటి దగ్గర చిన్నపాటి ఆరాధన పెట్టుకుంటే అక్కడ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేసి అక్కడ ధ్యానించడానికి దేవుడు సహాయం చేశారు. ఏంటంటే, తెస్సలోనిక పట్టణము చాలా భయంకరమైన పట్టణం. అది చాలా దరిద్రమైన, చాలా అది దేవునికి వ్యతిరేకమైన
పట్టణం అంటే పట్టణం అంటే ఆ పట్టణం దరిద్రం అని కాదు, ఆ పట్టణ ప్రజలను బట్టి ఆ పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఒక ప్రాంతానికి ఈ క్రాప్ అనేది మంచి ప్రాంతంరా అని పేరు వచ్చిందంటే ఎవరిని బట్టి? ఆ క్రాపలో నివసిస్తున్న మనుషులను బట్టి ఈ క్రాప మంచి ప్రాంతంరా అని వస్తుంది. ఒకవేళ ఈ క్రాప చెడ్డదురా అని పేరు వచ్చిందంటే ఆ క్రాపలో ఉన్న మనుషులు బట్టి దానికి పేరు వస్తుంది అన్నమాట. అట్లాగా ఆ తెసలోనిక అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం చాలా భయంకరమైన పట్టణం అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ భయంకరంగా వాళ్ళు ఆ విగ్రహారాధన చేస్తూ, భయంకరంగా వ్యతిరేకంగా వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న ఆ ప్రాంత ప్రజల దగ్గరికి దేవుడు పౌలుని పంపించాడు. పంపించినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన శక్తి చేత వెళ్ళాడంట ఆ ప్రాంతానికి, పరిశుద్ధాత్మ నడిపింపు చేత వెళ్ళాడంట. తర్వాత సంపూర్ణ నిశ్చేత ఆ ప్రాంతంలో అడుగుపెట్టి అతను దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ గొప్ప ఉపద్రవాల్లో ఆ ప్రాంత ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? ప్రభు యొక్క ఆ మహిమను వారు అనుగ్రహం పొందుకోవడానికి వారు ఇష్టపడ్డారు అన్నమాట. దీని అంతటికి కారణం ఏంటి? పౌలు ఆ ప్రాంతానికి అడుగు పెట్టాడు. దేని వల్ల అంటే ఆ యొక్క పౌలు శక్తి చేత అడుగు పెట్టాడు. ఏ శక్తి? దేవుని యొక్క శక్తి, దేవుని బలం, దేవుని ప్రభావం అతను పొందుకొని అతడు ప్రయాణం చేశాడు ఆ ప్రాంతానికి. అతని ప్రయాణాన్ని ప్రభువు సఫలపరిచాడు. అతని ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు సహాయం చేశాడు. ఈ రోజు మనం కూడా ఎక్కువ దైవికమైన సన్నిధిలో గడిపి దేవుని శక్తిని పొందుకోవాలి. రక్షణ పొందుకున్న నువ్వు రెండోది ఏం చేయాలో తెలుసా? ఎక్కువ ఆయన శక్తి కొరకు నువ్వు ఎప్పుడు ఆతృత పడాలి. ఆయన బలం కొరకు ఎక్కువ ఆతృత పడాలి. ఆయన శక్తిని పొందుకుని మనము ఈ లోకంలో అడుగులు వేయదుము గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే రెండోది ఆయన అంటాడు, శక్తిని నువ్వేం చేయాలి? పొందుకోవాలి. ఇంకా మూడోది అంటాడు, పొందుకున్న తర్వాత మీరు ఏమై ఉండాలో తెలుసా? నాకు సాక్షులుగా జీవించాలి. అంటే మంచి సాక్షి జీవితం మనం ఏం చేయాలి? కలిగి జీవించాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత మనము ఇంకా ముందుకు వెళ్తే ఏమంటాడు తెలుసా? వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యెరూషలేములో ఉండి వాళ్ళందరూ కూడి వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన జీవితం కలిగి మనం ఏం చేయాలి? ముందుకి సాగాలి. ఆ ప్రార్థన కొరకు చెప్పక్కర్లేదు. ఇక్కడ ప్రార్థన జీవితాన్ని బట్టి అద్భుతం ఏం చేశాడో దేవుడు ఎంత సాక్షి రూపంలో మనం విన్నాం. ప్రార్థన జీవితం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాత ఇంకా నేను చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఏక మనసుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కూడుకుని ఎడతెగ ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు అంటే అర్థం ఏంటో తెలుసా? ఐక్యతగా గుర్తు. ఈ రోజు మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఏంటి ఐక్యత? మనమందరం ఒకే శరీరాన్ని తిని ఒకే రక్తాన్ని త్రాగుతున్న ప్రతి మనిషి మనమందరం పిల్లారా ఐక్యత కలిగి ఉంటే దేవుడు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండేది ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ శాశ్వత జీవాన్ని, ఆయన శాశ్వత ఆశీర్వాదాన్ని కూడా అక్కడ ఏం చేస్తాడో తెలుసా? విడుదల చేస్తా ఉంటాడంట. అంటే సహోదరులు మనం అందరం కాబట్టి మనం ఒకరికొకరు ఐక్యత కలిగి జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. చూడండి, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఏం చేస్తాడు? ఆయన విడుదల చేస్తా ఉంటాడు. ఈ రోజు చాలా మందికి ఐక్యత లేదు. నాది ఈ సంఘం ఏంటి, నాది ఆ సంఘం ఏంటి, మాది ఆ పాస్టర్ గారు ఏంటి, మేము ఈ పాస్టర్ గారు ఏంటి, మాది ఆ ఊరేంటి, ఈ ఊరేంటి, మాది ఈ కులం ఏంటి, ఆ కులం ఏంటి, ఆ మతం ఏంటి, ఈ మతం ఏంటి. ఊరిని ఆయన ఏ మతం అయితే నీకెందుకు? నేను పుట్టించింది ఆయన ఒకడే, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన ఒకడే, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తున్నది ఆయన ఒకడే. మనం అందరం ఎవరమంటే సహోదరులు. ఇప్పుడు సహోదరులం అయినప్పుడు మనం అందరం కలిసి ఏం చేయాలి? ఉండాలి. కలిసి ఉంటే ఏమవుతుందో తెలుసా? కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. దేవునితో కలిసి ఉండాలి. దేవుడు పుట్టించిన ప్రజలతో మనం ఏం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు అన్నమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా కిందకు మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ వాళ్ళకి ఒక వాక్యాన్ని పేతురు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు, అంత ఐక్యత కలిగి ఉన్నారు, అంత వాళ్ళు యెరూషలేములో నిలబడి ఉన్నారు, రక్షణ పొందుకుని ఉన్నారు, వాళ్ళు మంచి శక్తిని పొందుకొని మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నారు. అయితే వాగ్దానం ఏమవట్లేదు, నెరవేర్పులోనికి రావట్లేదు. రాకపోతున్న సందర్భంలో పేతురికి పరిశుద్ధాత్ముడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి, దావీదుకి దేవుడు చెప్పిన వాక్యం ఇక్కడ నెరవేరవలసి వచ్చింది అంటాడు. 16వ వచనం ఒకసారి చదువుదామా? 15-16. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా
పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే యోధా చచ్చిపోయాడు, యోధాకు బదులు ఇంకొక వ్యక్తిని ఏం చేయాలంటే అక్కడ ఆ పరిచర్యలో పాలిభాగస్తుని చెయ్యాలి. అంటే అలాగ చేసినప్పుడు వాళ్ళ మీదకి దేవుని వాగ్దానం ఏమవుతుంది, దిగి వస్తుంది, నెరవేర్పులోనికి వస్తుంది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి అని అంటే దేవుడు జ్ఞాపకం చేసిన వారి లోపాన్ని వారు సరి చేసుకోవాలి. ఎప్పుడు కూడా వాగ్దానం నెరవేరాలంటే మన తప్పుదాలను మనకు జ్ఞాపకం తెస్తాడు, మన లోపాలను మనకు జ్ఞాపకం తెస్తాడు. వెంటనే ఆ లోపాలను ఏం చేయాలి తెలుసా, ఒప్పుకుని విడిచిపెట్టాలి. మనం బైబిల్ చెప్తుంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలుడు కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు దేవుడు ఏదైనా మనం చేసిన తప్పిదాన్ని మనకు జ్ఞాపకం తెచ్చాడు అనుకో, వెంటనే ఏం చేయాలో తెలుసా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాకు ఒక జ్ఞాపకం తెచ్చాడు, నా భార్య ఎంత మంచిదో, నా బిడ్డలు ఎంత మంచి వాళ్ళో. ఎక్కడ జ్ఞాపకం తెచ్చాడో తెలుసా, విశాఖపట్నం అనే ఒక లాడ్జ్లో నేను ఉన్నాను. అప్పటికి విశాఖపట్నం అనే ఒక లాడ్జ్లో నేను ఉన్నాను అన్నమాట. బంగారం పట్టుకుని, డబ్బులు పట్టుకుని, సమస్తాన్ని నేను స్వాధీనంలోనికి తీసుకుని, ఇంకా ఈ డబ్బు అయిపోయే వరకు, ఇదంతా ఖర్చు పెట్టే వరకు, ఒకవేళ దీంతో సరిపోకపోతే ఏదో ఒక పని చేసి నేను బ్రతికే వరకు కూడా జల్సాలు చేసి సుఖాన్ని అనుభవించి నేను నా జీవితాన్ని ముగించుకుందామని వెళ్ళిన నేను ఒక రాత్రి జస్ట్ ఒక రెండే రెండు రాత్రులు ఉన్నాను ఆ లాడ్జ్లో. 3వ రాత్రి నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, వెంటనే ఈ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయి, వెళ్ళిపో. వెంటనే తక్షణమే, ఈ స్థలం నీకు మంచిది కాదు, నీ భార్య మంచిది, నీ బిడ్డలు మంచోళ్ళు, నీవు నా సేవ చేయాలి, ఖచ్చితంగా వెళ్ళి నా కొరకు నువ్వు బ్రతకాలి అని దేవుడు నాకు జ్ఞాపకం చేయగానే వెంటనే ప్రియులారా అక్కడికక్కడే నా రోత జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాను. ఇంటికి వచ్చాక ఒప్పుకోలేదు, అక్కడే నా లోపం ఏంటో నాకు తెలియజేయబడిన తర్వాత, ప్రభా నిజమే, నేను ఇప్పుడే నీ మాటకు లోబడతాను ప్రభా, నా అతిక్రమాన్ని నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, నా లోపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పిదాన్ని నేను దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా రోత జీవితాన్ని తీసి నీ మహిమగల జీవితంగా నన్ను మార్చు ప్రభా అని అక్కడికక్కడ ప్రార్థన చేసి, అక్కడ నాతో ఉన్న ఆవిడతో చెప్పకుండా సైతం నేను దేవునికి నా జీవితాన్ని సమర్పణ చేసి ఒకటే అన్నాను, ఇక మీదట నేను నిన్ను వదిలేస్తున్నాను, నేనంటే ఇక మీదట నేను సేవకి వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు ఈ రాత్రి నుంచి అని చెప్పగానే లేదా వెంటనే నేను ఆమెను తీసుకుని వచ్చి ఒక స్థలాన్ని ఆమెను వదిలిపెట్టేసి, ఎందుకంటే మరి అక్కడి నుంచి మరి దారి చూపించాలా, మరి దారి చూపించి వెంటనే నేను ఫోన్ చేసిన మా మామగారికి, నేను వెంటనే బైబిల్ క్లాస్కి వెళ్ళాలి, బైబిల్ కాలేజీలో నేను చేరాలి అని చెప్పగానే ఫోన్లు చేశాడు. చాలా చోట్ల ఆ ఫోన్లు చేస్తే ఎక్కడ ఖాళీ లేదని చెప్పారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా, నీ భార్య ఎక్కడ ఉందో అక్కడే నీ ఖాళీ ఉంటుంది అని దేవుడి జ్ఞాపకం తెచ్చి వెంటనే నా భార్య చేస్తున్న ఆ యొక్క కాలేజీకి ఫోన్ చేయాలంటే నాకేం తెలుస్తుంది, మా చిన్న బావమర్దికి ఫోన్ చేయగానే వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, లేదు బావా, ఇంకో ఆల్రెడీ మా చెల్లి కాలేజీకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళాలంటే డిఎస్పి గారిని నేను కొనుక్కుని ఫోను చేస్తానని చెప్పగానే వెంటనే డిఎస్పి గారికి ఫోన్ చేస్తే మరలా డిఎస్పి గారు నన్ను తీసుకుని ఆ కాలేజీకి తీసుకుని వెళ్ళారు. అంటే ఇద్దరిని కలిపింది ఎవరో తెలుసా, ఒక డిఎస్పి గారు పోలీస్ ఆఫీసర్లు మా ఇద్దరిని కూడా ఆ కాలేజీలో పెట్టాడు అన్నమాట ఆయన. చూడండి, అంటే చూడండి, నేను ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా, మనము మన అతిక్రమాలను విడిచిపెట్టి ఒప్పుకుని విడిచిపెడితే ఇప్పుడు నేను ఏం పొందుకున్నాను తెలుసా, ఆయన కనికిరాన్ని పొందుకున్నాను కాబట్టి నన్ను కృప వెంబడి కృప నన్ను ఆవరించుకుంటూ తీసుకుని వెళ్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైనా సరే అతిక్రమాలను విడిచిపెట్టగానే దేవుడు చెప్పింది చేయమనగానే చేస్తే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ 2వ అధ్యాయంలో దిగి వచ్చింది. ఆ యోధాకు బదులు ఇంకొక వ్యక్తిని వాళ్ళ పరిచర్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత వెంటనే పెంతుకొస్తాను పండుగ దినాన్న వాగ్దానం ఏమైందో తెలుసా, వారి మీదకి విడుదల చేయబడింది అన్నమాట. చూడండి, అప్పటికి వాళ్ళు ఎవరో తెలుసా, అక్కడ గలీలీలు కారా అని రాయబడింది. వీళ్ళందరూ ఎవరంటే గలీలీలు కారా అని రాయబడింది. ఆశ్చర్యపోతున్నారు. ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతూ వారు వాక్శక్తి కొలది దేవుని కార్యాల గురించి, దేవుని గొప్ప కార్యాల గురించి, దేవుని గురించి వివరిస్తూ ఉంటుంటే ఒక్కొక్కరు ఆ మాటలు వింటూ ఉంటుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఇదేమి
వీళ్ళందరూ మన గలీలీలు కారా, వీళ్ళందరూ మన సొంత భాషతో వీళ్ళు దేవుని కార్యాలు వివరించుతున్నారు ఏంటంటే ఆశ్చర్యపోయి కలవరపడిపోయి వాళ్ళందరూ ఒకే ఒక మాట అన్నారు, వీళ్ళందరూ ఒకప్పుడు గలీలీలు కారా, వీళ్ళందరూ ఎవరంటే గలీలీలు కారా అని చెప్తున్నారు. ఎందుకు గలీలీలు కారా అన్న మాటను నీకు ఒక్కి దేవుడు చెప్తా ఉన్నాడు తెలుసా. గలీలీలు అంటే అర్థమేటో తెలుసా, చాలా విషయాలు ఉన్న గలీలీలు అంటే అది అన్యుల ప్రాంతం, అన్యుల ప్రాంతం. అది మీరు వాక్యాలను చెప్పట్లేదు కానీ మీరు ఎక్కడది యెహోషువ గ్రంథంలో చూసినా, లేకపోతే రాజుల గ్రంథంలో చూసినా, ఒకవేళ యెషయా గ్రంథంలో మనం చూసినా కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఒకటి, ఆ గలీలియ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా, నరహత్య చేసే వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తారు. నరహత్య చేసే వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఆశ్రయాన్ని కల్పిస్తారు. వాళ్ళు నరహత్య చేసే వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించే ప్రాంత ప్రజలు. ఆ మాట మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది ఎక్కడ ఉంటుందో తెలుసా, యెహోషువ గ్రంథం 21:32 వచనంలో ఉంటుంది ఆ మాట. తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా, వాళ్ళందరూ నిష్ప్రయోజనమైన వాళ్ళు. వాళ్ళందరూ ఎవరల్లో నిష్ప్రయోజనమైన వాళ్ళు. ఆ మాట మీకు కావాలంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే అక్కడ ఆ మాట కనబడుతుంది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నిష్ప్రయోజనమైన వాళ్ళు అని రాయబడుతుంది. అనగా అక్కడ ఎలా రాయబడుతుందో తెలుసా, సొలొమోను ఒక 20 పట్టణాలను కలిపి 20 ప్రాంతాలని హీరాము అనే వ్యక్తికి అప్పగిస్తే ఆ వ్యక్తి వీళ్ళని నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మార్చేస్తే అప్పుడు సొలొమోను అంటాడు, వీళ్ళ కాబూల్ అన్నాడు. కాబూల్ అంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనం అని అర్థం. ఆ మాట ఇంటికి వెళ్ళి చదువుకొని లేదు, కానీ నా సమయాన్ని బట్టి నన్ను దాన్ని అంతా చదివించట్లేదు. అంటే నిష్ప్రయోజనమైన వాళ్ళు, నరహత్య చేసే వాళ్ళకి వాళ్ళ ఆశ్రయాన్ని కల్పించే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ చెరలో ఉన్న వాళ్ళు. ఆ మాట కూడా మీకు కావాలితే 2వ రాజులు 15వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట ఉంటది. చెరలో ఉన్న వాళ్ళు అంట, వాళ్ళందరూ చెరసాలలో వేయబడిన వాళ్ళు, చెరకు తీసుకునబడిన వాళ్ళు. అలాంటి ప్రజలు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటువంటి ఒక మాట మాత్రం చదివిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం ఈ మాట చదివేసి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి 2-3 వచనాలు క్రమముగా చదువుకుంటే అక్కడ దేవుడు ఆ గలిలయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్తాడు. అక్కడ ఇంకా అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నప్తాలి దేశమును అవమాన పరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతం అనగా యొర్దాను అద్దరుని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు అని చెప్తాడు అక్కడ. అంటే ఇక్కడ ఈ ప్రాంతం కోసం రాయబడిన కొన్ని మాటలు ఏంటో తెలుసా. ఒకటి, వేదన కలిగిన ప్రజలంట, వాళ్ళు వేదనతో వాళ్ళు ఉన్న ప్రజలు. 2, అవమానపరచబడుతున్న ప్రజలు వాళ్ళు. 3, చీకటిలో నడుచుచున్న ప్రజలు. 4, వారు మరణ ఛాయ కలిగిన వ్యక్తులుగా జీవిస్తున్నారు వాళ్ళు. పిల్లరా, ఇలాంటి ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇలాంటి ప్రజల మధ్యలోనికి యేసుప్రభు వారు వెళ్ళి వెలుగును అక్కడ అందించినట్లుగా చూడండి. ఆ మాట కూడా దీనికి కంటిన్యూస్ గా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఇదే మాట అక్కడ నెరవేర్పులోనికి దేవుడు తీసుకొచ్చినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము మనము 16వ వచనాన్ని చదివితే ఈ మాట కనబడుతుంది. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియును దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగో. అలాంటి ప్రాంతం దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చి వాళ్ళని అవమానంలో నుంచి రెట్టింపు ఘనతలోనికి, వాళ్ళని వేదంలో నుంచి సంతోషకరమైన ప్లేసులోనికి, వాళ్ళని మరణ
జీవితాలు కలిగిన వారి జీవితంలోంచి ఇంకా జీవించాలనే ఆశ కలిగిన జీవితంలోనికి వాళ్ళని చీకటిలో నడుస్తున్న వారిని వెలుగులో నడిచేటట్లుగాను యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి తెలుసా? దేవుడు అందరికంటే గొప్పవాడిగా వాళ్ళని మార్చేశాడు. అందుకని చూడండి, ఆ వాగ్దానం నెరవేరక ముందు వాళ్ళ జీవితాలు ఎలాంటి జీవితాలు? గలిలియా ప్రజలు, వాళ్ళు గలిలియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ గలిలియా ప్రాంతానికి చెందిన వీళ్ళందరినీ ప్రభు ఏం చేశాడో తెలుసా? మార్చుకుని వాగ్దానం చేసి వాగ్దానాన్ని పొందుకోవడానికి వాళ్ళకి సహాయం చేసి దేవుడి పిల్లరా వాళ్ళని అనేక ప్రాంతాలలో గొప్పగా ఆశ్చర్యపోయేటట్లుగా వారిని ఏం చేశాడు తెలుసా? వాడుకోవడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా అదే చేస్తాడు. వేదన కలిగిన కుటుంబమైనా, ఒకవేళ మరణ ఛాయ గల జీవితం కలిగినదైనా, ఒకవేళ చీకటిలో నడుచుచున్న జీవితమైనా, ఒకవేళ అవమానకరమైన జీవితం కలిగినదైనా, ఒకవేళ ఈ లోకాను సంబంధమైన జీవితం కలిగిన జీవితమైనా, దేవుడు అంటాడు నీ జీవితం మీద నా ప్రణాళిక ఉంది, నా వాగ్దానము ఉంది. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను నిన్ను నా రక్షణలోనికి రమ్మని పిలుచుకుంటున్నాను. నేను నిన్ను నా శక్తిని పొందుకోమని పిలుచుకుంటున్నాను. నీవు నాకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నీవు నాతో ఐక్యత కలిగి ఉండమని చెప్తున్నాను. నేను ఏదైనా లోపమని నీకు జ్ఞాపకం చేస్తే దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టమని చెప్తున్నాను. నేను చెప్పినట్లుగా నడవమని చెప్తున్నాను. అప్పుడు వాగ్దానాన్ని నీ మీదకి నేను ఏం చేస్తాను? నెరవేరుస్తాను అని దేవుడు వాళ్ళకి చెప్పినట్లుగానే మనకి కూడా చెప్తున్నాడు. ఈ రోజు పరలోకాన్ని మనం పొందుకోవాలి. ఆ వాగ్దానం అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా రక్షణ అనుభవంలోనికి రావాలి. రక్షించబడిన నీవు ఆయన యొక్క శక్తిని పొందుకుని భూమి మీద నువ్వు జీవితాన్ని జీవించాలి. శక్తిని పొందుకున్న నీవు సాక్షిగా బ్రతకడం నేర్చుకోవాలి. సాక్ష్యంగా బ్రతుకుతున్న నీ జీవితంలో ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రార్థనలో నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రార్థిస్తున్న నీ జీవితం ఐక్యత కలిగి సహోదరులతో, మనుషులతో, అందరితో ఐక్యత కలిగి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ నీ లోపం ఏదైనా దేవుడిని జ్ఞాపకం చేస్తే ఆ లోపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా నీ జీవితాన్ని సాగించుకోగలిగితే వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత పిల్లరా నీకు వేదన ఉండదు, అవమానం ఉండదు. ఇప్పుడున్న సంతోషం కంటే ఒక ఉన్నతమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడున్న స్థితి కంటే రానున్న కాలాల్లో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని నా దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? ఆయన అనుగ్రహించి ఆయన నామాన్ని మహిమపరుచుకునేటట్లుగా ఆయన కృప చూపించే దేవుడైనా. హల్లెలూయా. ఈరోజు పిల్లరా మా ప్రాంతాల్లో దేవుని సేవ చేయడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు నీవు ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నీకు ఏం చేస్తాను? సేవను నేను ఇస్తానని చెప్పాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, నాకే చెప్తే ఎలా ప్రభు, నా భార్య కూడా నువ్వేం చేయి చెప్పు అని నేను కూడా నా భార్యకి చెప్పమని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నాకు చెప్పింది ఆమెకు చెప్పకుండా అడిగాను, నీకు ఏమైనా దేవుడు చూపించాడా? ఏదైనా చెప్పాడా? ఏ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు? 2 సంవత్సరాలు అయిపోతున్నాయి, దగ్గర అయిపోతున్నాయి. మరి సంవత్సరాలు అయిపోగానే వెంటనే మన సేవలోకి ఏమైపోవాలి? అడిగెట్టాలి కదా. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? మా ఊరు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడే తిరిగి తందనాలు చేసిన వ్యక్తిని ఎవడింటాడు? సొంత ఊర్లో ఘనత మనకి రాదు. సొంత ఊర్లో మనం చేసిన యదవసీన్లన్నీ కూడా వాళ్ళకి కళ్ళ కట్టినట్లుగా కనబడితే ఇప్పుడు ఎవడంటాడు మన మాట? అసలు ఏ ముఖం పెట్టుకుని చెప్పగలుగుతాను అక్కడ ప్రాంతంలో? అసలు ఎవడొస్తాడు ప్రభా అని నా మనసులో అప్పుడు అనుకుని ఎక్కడో దూరాన్ని పాడే ప్రభా నన్ను, అక్కడికి నేను నీ మాటకు లోబడి వెళ్ళిపోతాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు మా ఊరిని నాకు జ్ఞాపకం తెచ్చాడు. ఇదిగో పలానా ఊరు, ఆ ఊరు పేరు కూడా అనగా మా ఊరు ఒక చివర ఎప్పుడు నేను ఆ రాయిని చూడలేదు. ఆ రాయ మీద వీరవరం అని పేరు రాయబడింది. వీరవరం అని పేరు రాయబడితే ఇదేంటి ఈ రాయి అక్కడ ఉందా లేదా అని అన్నీ వెళ్ళి ఏం చేసాను తెలుసా? మరుసటి రోజు వెళ్ళి చూసుకున్నాను. ఎందుకే ఆ రాయి అక్కడే ఉందా, అక్కడే ఉంటే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను వెంటనే ఆ రాయి చూపించి రాయి మీద పేరు ఉంటుంది, ఆ పేరుని చూశాను. ఎప్పుడు నేను పుట్టి పెరిగాను కానీ అక్కడ ఎప్పుడు నేను చూడలేదు దాన్ని. కానీ వెళ్ళి చూడగానే ఆయన చూపించింది ఖచ్చితంగా అక్కడే అది ఉంది. అప్పుడు నాకు నిశ్చయించుకున్నాను, ఓహో ఇదే ప్లేస్ ఏమో నాకు దేవుడు నాకు ఇచ్చింది అని. వెంటనే దేవునికి స్తుతించి నా భార్యకి కూడా చెప్పు, ఇద్దరికి దాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తే నేను ఇద్దరం వెళ్ళి అక్కడ సేవ చేస్తాం ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఈమెతో కూడా చెప్పాడంట, దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్నే చేయమంటున్నాడు. నేను చెప్పలేదు, నేను చెప్పమని దేవుడిని అడిగాను. నేను ముందుగా చెప్పేస్తే ఏమవుతుంది ఆమెకి? అది ఊహలో ఊహించేసుకుని దాన్ని ఏం చేస్తా దాన్నే చెప్పేస్తుంది అనమాట. అందుకని నేను ముందుగా చెప్పకుండా దేవునికి ఏం చెప్పాడో చెప్తే ఇదిగో మన ఊరు చెప్తున్నాడే చెప్పింది. ఓహో అయితే దేవుడు దాన్ని ఏం చేశాడు? రూఢి
పరిచాడని నిశ్చయించుకొని మా ప్రాంతానికి వెళ్ళాం. ఎక్కడ అవమానం అక్కడ రెట్టింపుని నా దేవుడు ఇప్పటికి ఇచ్చుకున్నాడు. ఇంకా రానున్న ప్రాంతాల్లో రానున్న కాలాల్లో అనేక దేశాలలో సైతం దేవుడు రెట్టింపు ఘనతనిస్తానని చెప్పాడు. నా పిలుపు కూడా ఏం చేయడం తెలుసా? మాసిపోయిన బట్టలని ఉతకడం అంట, మూడు వైపున జీవితాన్ని సిగిరింపు చేయడం అంట. అంటే అర్థమేంటో తెలుసా? ఎవరైతే నామకార్థ క్రైస్తవులు ఉన్నారో వారిని యథార్థమైన క్రైస్తవులుగా చేయడమే నా పిలుపు. ఎవరైతే దేవుడిని నమ్ముకుని నాలాంటి రోత బ్రతుకులు జీవిస్తున్నారో అలాంటి వారిని వాక్యం చేత ఉదక స్నానం చేయడమే నా పిలుపు. అలాంటి పిలుపులో ఫస్ట్ నాకు ఇచ్చి ఆయన తీసుకుని వచ్చి పెట్టాడు. విషయం ఏంటో తెలుసా? మా ఇంటి వాళ్ళు కూడా నా దగ్గరికి రాలేదు. నేను సేవ పెట్టినప్పుడు మా ఇంటి వాళ్ళు రాలేదు. నాకు కూడా ఒక విషయం ఏంటో తెలుసు, నేను కూడా చాలా గట్టివాడిని. నేను కూడా దేనికి రాజీ పడను, దేవునికి తప్ప ఎవరికి రాజీ పడను. నేను ఎవరిని పిల్లను కూడా, మా అమ్మని నేను పిల్లలేదు, మా ఇంట్లో వాళ్ళని ఎవరిని వెళ్ళలేదు. సేవ పెట్టాను, ప్రారంభించాం అంతే. వాళ్ళు వేరే వేరే సంఘానికి వెళ్ళిపోతున్నారు, అంటే నేను ఉన్న సంఘానికి వెళ్ళిపోతున్నారు. అయితే నన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నేను సెపరేట్గా పెట్టడానికి ప్రారంభించాను. అయితే పిలిచినోడు నమ్మదగినోడు, ఆయన ఏం చేస్తాడు? అక్కడ ప్రజల్ని తోడుకుని వస్తాడు. అమ్మ కాబట్టి రా అని మనసులో కూడా నాకు ఆలోచన రాలేదు. ఎందుకంటే అమ్మనైనా ఆయన ఏం చేయాలి? మార్చుకుని తీసుకురావాలి. నేను పిలిస్తే రాకూడదు ఎవడు కూడా. నీవు పిలిచిన వారు ఇక్కడికి రావాలి ప్రభు అని ఖచ్చితంగా మేము ప్రార్థన చేసుకున్నాం. ఇద్దరు ముసలోళ్ళతో ప్రారంభించాం. ఆ ముసలోళ్ళు చచ్చిపోయారు, కానీ దేవుడు అక్కడ కార్యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటేనే ఆయన వెళ్తా ఉన్నాడు. తర్వాత మా అమ్మ రావడం ప్రారంభించింది. తర్వాత మా అక్క మా బావలు కూడా ఏం చేసి తెలుసా? నా జీవితాన్ని పరిశీలన చేశారంట. మొన్న చెప్తున్నాడు మా బావ, ఇదిగో ఈ వ్యక్తి పూర్తిగా మారాడా లేదా అని గమనించి వాళ్ళు వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నా జీవితాన్ని గమనించి మా బావ జాగ్రత్తగా ఇక్కడికి రావడం ప్రారంభించారు. నేను పిలిస్తే రాలేదండి, వాళ్ళు నా జీవిత సాక్ష్యాన్ని చూసి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నా దగ్గరికి ఆయన ఏం చేశాడు? ఆయన తీసుకొచ్చాడు. ఇప్పటికి కూడా నేను అంటాను, సంఘం నాది కాదు. సంఘం ఎవరిది కాదు? నాది కాదు. సంఘం ఆయనది. నేను జస్ట్ పనివాడిని అంతే. పనివాడు జీతానికి పాత్రుడు. చాలా మంది పాస్టర్ గారు చేసే ప్రమాదమైన తప్పేంటో తెలుసా? సంఘం నాది అంటారు చాలా మంది. సంఘం నాది కాదు. సంఘం ఎవరిది? సంఘం కొరకు రక్తం కాచింది ఎవరు? ఆయన. ప్రాణం పెట్టింది ఆయన. ఆ ప్రజలను పరలోకానికి తీసుకుని వెళ్ళేది ఆయన. అన్నిటికీ కర్త ఆయన. నన్ను ఒక పనోడిగా పెట్టి ఆ పని చేయమని అప్పగించాడు. ఆ పని నమ్మకంగా చేస్తే నమ్మకమైన జీతాన్ని నేను పొందుకుంటాను, అంతే తప్ప సంఘము నాది కాదు. వారి కొరకు నేను ప్రాణాన్ని ఏమీ పెట్టలేదు. ఈరోజు ఆ సందర్భంగా ఆ మనసుతో వెళ్తున్నాను కాబట్టి దేవుడు ఈ రీతిగా నన్ను బలపరిచి వాడుకోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఇంకా సంఘం నాది కాదు అన్నానికి ఒక రిఫరెన్స్ చెప్పమంటారా? పేతురుతో అన్నాడు, నీ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అనగా ఆ వ్యక్తుల్ని మార్చేది నేనే. అంటే ఎవరు? యేసయ్య ఒకడే. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, మార్చేది ఎవరు? ఆయనే. క్రియ వాక్యం కూడా ఎవరిది? ఆయనే. నేను చెప్పే మాట అయింది. నేను చెప్పే మాట ఏదో నాదన్నట్టు ఫీల్ అయిపోతాం ఏంటి మరి మేము? నాదన్నట్లుగా ఏదో నాదే, నేనే గొప్ప ప్రార్థన పరుడు, నేను ప్రార్థన చేస్తాను, ఈ వ్యక్తి మారాడు అన్నాక బిల్లపులు కొట్టడానికి ఏమీ లేదు పాస్టర్ గారికి. ఆయన మార్చుకుంటున్నాడు నిన్ను నన్ను. ఆయన నిన్ను ఆకర్షించుకుంటున్నాడు. ఆయనది సంఘం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది దీవెనకరంగా లేకపోవడానికి కారణం ప్రజలను, సంఘాన్ని దేవుని వైపుకి తిప్పవలసిన వారే మా వైపుకి తిప్పుకోవడం ప్రారంభిస్తున్నాం. మా వైపుకి తిప్పుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంటే ఫలితాలు వాళ్ళకే ఉండట్లేదు, మాకు ఉండట్లేదు. ఇక నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు శ్యామ్ వైపుకి తిరగొద్దు, నా వైపుకి తిరగొద్దు, ఇంకొక వారి వైపుకి తిరగొద్దు. మమ్మల్ని వాడుకుంటున్నా, మమ్మల్ని మార్చిన, మమ్మల్ని పనిలో పెట్టుకుని బలంగా దీవిస్తున్న యేసు వైపుకి మీరు ఏం చేయండి? తిరగండి. దేవుడు అంటే నా తట్టు తిరుగుడు, అప్పుడు మీ తట్టు నేను తిరుగుతాను. నువ్వు నేనేమో పాస్టర్ గారి తోటి తిరుగుతున్నావు. అయ్యా బాప్తిసం ఇచ్చాడండి పాస్టర్ గారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేశాడండి పాస్టర్ గారు. బాప్తిసం ఇస్తే బాప్తిసం తాగిన రుసుము తీసుకున్నాడు కదా, అవునా కదా? బాప్తిసం ఇస్తే బాప్తిసం తాక రుసుము తీసుకున్నాడు. ఒకవేళ ప్రార్థన చేస్తే ప్రార్థన తగిన రుసుము తీసుకున్నాడు. అంటే ఆ పని చేసినందుకు ప్రభు ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. పెళ్లి చేస్తే పెళ్లికి తగిన ప్రతిఫలం తీసుకున్నాడు. అంటే మాకు ప్రతిఫలం దేవుడు దాన్ని ఇచ్చేశాడు. అంతే తప్ప నువ్వు నేను కూడా పాస్టర్ గారి వైపుకి తిరగొద్దు. ఎంత దినాల్లో నేను చెప్తున్నాను, దేవుని వైపుకి తిరగడం ప్రారంభించబడండి. దేవుడు మీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చడం చేస్తాడు ఆయన.
వాగ్దానం నెరవేరకపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? మనుషుల వైపుకి తిరుగుతున్నాం కానీ దేవుని వైపుకి తిరిగే ప్రజలు ఈనాటి దినాల్లో కొద్దివైపోతున్నారు. ఈ రోజు దేవుడు అది చెప్తున్నాడు, నా ప్రజలు నా వైపుకి తిరుపు, నేను ఆయనకి కాపరిని, నేను ప్రధాన కాపరిని, గొర్రెలు అవి నా గొర్రెలు, నా స్వరమే ఏం చేయాలి, గొర్రెలని కూడా వినాలి. కాపరి అంటే అర్థమేటో తెలుసా? మేము కాదు కాపర్లో, మనకు ఒక ప్రధాన కాపరు ఉన్నాడు, ఆయనే ప్రభు. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యే గొర్రెలైన విశ్వాసాలందరినీ కూడా ఆయన ఏం చేస్తాడైనా పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఆయన తీసుకుని వెళ్ళే వరకు ఆయన స్వరం వైపుకే మీరు వెళ్ళాలి, ఆయన వైపుకే మీరు తిరగండి. మీరు ఆత్మీయంగా ఎదుగుతూ మీరందరూ ప్రభువులో మీరు బలపరచబడాలి. ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమంది పాస్టర్ గారికి ఇష్టం ఉండదు, కానీ మా శ్యామ అలాంటి వాడు ఏం కాదు, మాకు తెలుసు. ఒకే ఆత్మతో మేము నింపబడిన వాళ్ళం కాబట్టి వీళ్ళ నా వాళ్ళు, లేకపోతే వీళ్ళ నా దగ్గరికి రావాలి, లేకపోతే వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను నేనే కాబట్టి ఇంకా నా దగ్గర ఉండాలి, ఎప్పుడు మాకు ఆ మనసు లేదు. దేవుని ప్రజలు మనమందరం ఐక్యత కలిగి బ్రతకాలి. నా దగ్గరికి చాలా మంది ఇతర సంఘంలో నుంచి కొంతమంది దర్శనాలు చెప్పుతూ వస్తూ ఉంటారు. నాకు సేవ పిలుపు ఉందన్నయ్య అంటారు. ఓకే ఉందా, వెరీ గుడ్, నీకు సహాయం చేస్తాను, నీకు దర్శనం ఎక్కడ చెప్పు, అక్కడికి నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను, నీకు నేను ఆ ఏరియా అంతటిని కూడా ఒకసారి గ్యాదర్ చేసి అక్కడే నీకు స్థలాన్ని ఏర్పాటు చేసి నీకు ఏదైనా ఖర్చు పెట్టడానికి, ఒకవేళ స్తోమత లేకపోతే ఇంటి అద్దె కట్టి నీకు ఉండడానికి తినడానికి నేనేం చేస్తాను, స్థిరపడే వరకు నీకు సహాయం చేస్తాను, నో ప్రాబ్లం. కానీ నేను అలా చేశాను కాబట్టి నా పేరు పెట్టుకోమని నేను నీకు చెప్పట్లేదు. నా వైపుకి అస్సలు తిరగొద్దు. ఎందుకో తెలుసా? అది నాకు ఇచ్చిన దేవుడు వరం అంతే, నాకు దేవుడు కృప, నాకు చేయడం నాకు ఆశీర్వాదం. ఈ తర్వాత నువ్వు దేవుడు చెప్పిన వాక్యాలే చెప్పాలి తప్ప మాస్టర్ గారు నేను చెప్పింది నువ్వేం చేయకూడదు, ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే ఆమెకు దేవుడు ప్రత్యక్షిస్తాడు, ఆ ప్రత్యక్షత వాళ్ళకి చేయాలి. ఈరోజు నేను అంటాను, సంఘాలు వేరైనా మనం అందరము యేసు రక్తములు ఏక శరీరమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను నాకు తెలదు, కానీ మీరు సంఘాలు వేరైనా ఎవరెవరు వేరైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము ఒకే శరీరానికి చెందిన వాళ్ళం. శరీరంలో ఏ అవయవానికి బాధ వచ్చినా ఇంకొక అవయవానికి బాధ కలుగుతూ ఉంటది. ఒకవేళ సంఘంలో ఏ సంఘాల్లో ఎవరికి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా, ఏ బాధ కలిగినా మిగతా క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? బాధపడి సహాయం చేసేవాడిగా ఉండాలి తప్ప మనము ఆ వ్యక్తిని బాధించేవాడిగా ఉండడానికి రూల్ లేదు. చూడండి, బాధ వచ్చింది నా భార్యకి, ఆ బాధల్లో క్రైస్తవులే కన్న అమ్మ నానే కన రక్తము పుట్టిన ఈ శరీర సంబంధమైన తోబుట్టులే ఆ వ్యక్తిని నానా రకాలుగా బాధించిన మాటలు మాట్లాడారు, కానీ ఓదార్చిన మాట ఎవరు కూడా చేయలేదు. కానీ దేవుడు ఒక్కడే ఓదార్పునిచ్చి తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు మనం కూడా చేయవలసినట్టు తెలుసా? ఆయన మాటలను తెలుసుకున్న తర్వాత కూడా బాధించే బిడ్డలుగా మనం ఉండొద్దు. బాధ నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చే ఒక మంచి క్రైస్తవ సహోదరులుగా మనం బ్రతుకుదాం. ఈ రాత్రి నుంచి అయినా నీ మనసును మార్చుకోండి, మీ మనసు లోపట ఆయన వాక్యానికి చోటివ్వండి. దేవుడు మీకు చేసిన వాగ్దానాలని త్వరలో నా దేవుడు నెరవేర్పులోనికి తీసుకురాబోతున్నాడు. వాగ్దానం అంతా మీ జీవితంలో స్వతంత్రించుకుందరుగాక. ఆమె అయితే ఒకసారి లేచి నిలబెడదామా? ఒక చిన్నపాటి ప్రార్థన చేసుకుని మనం ఈ స్థలాన్ని విడిచిపెడదాం. చిన్నపాటి ప్రార్థన మనం చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్, ప్రభానికి వందనాలు. అందరం లేచి నిలబెడదాం. ఎందుకంటే 2 మెసేజ్లు వినడం అంటే మామూలు ఏం కాదు. సాక్ష్యము ఒక మెసేజ్గా దేవుడు మీకు అనుగ్రహించారు. ఈ యొక్క వాక్యాన్ని కూడా సుమారుగా మీరు 1 గంట సేపు వినడానికి దేవుడు కృప చూపించారు. మీ ప్రయాస వ్యర్థం కాకూడదు అని అంటే మనమందరము దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని జీవించాలి. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు నీ జీవితానికి. వ్యక్తిగతంగా చేశాడు, నీ కుటుంబ పరంగా చేశాడు, అలాగే పరలోక సంబంధమైన వాగ్దానాన్ని కూడా నీకు చేశాడు. ఎన్ని వాగ్దానాలు ఆయన చేశాడు, అన్ని వాగ్దానాలను నా దేవుడు నెరవేర్పులని తీసుకొస్తాడు ఖచ్చితంగా.